వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆయన తన కెరీర్ని ఒక దినపత్రికలో ఒక విలేకరిగా స్టార్ట్ చేశారు. చాలా చక్కటి వాక్చాతుర్యం ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు జర్నలిస్ట్ సర్కిల్స్లో. దాని తర్వాత అంచెలంచెలుగా సబ్ ఎడిటర్గా, ఎడిటర్గా అనేక రకాల పాత్రల్ని పోషించి ఒకానొక ప్రముఖ దినపత్రిక వార్తా ఛానల్కి అందులో పనిచేసి తదుపరి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి 2019-24 మధ్యకాలంలో 5 ఏళ్లలో క్యాబినెట్ హోదాతో కూడినటువంటి సలహాదారుగా ఆయన పనిచేశారు 5 ఏళ్ళు. కానీ ఏ సలహాలు ఇచ్చారు, ఎందులో సలహాలు ఇచ్చారు ఎవరికీ తెలియదు. వివాదాలు మాత్రం వేలల్లో లక్షల్లో, సంపాదన కోట్లల్లో. ఆయన చెప్పినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు, ఆయన తీసేమన్న వాళ్ళకి ఊస్టింగ్లు. మొత్తానికి ఆయన్ని సరదాగా అందరూ ముందుగా షాడో హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు, తర్వాత సకల శాఖ మంత్రి అన్నారు. దాని తర్వాత పూర్తిగా ఒకసారి తిరిగి చూసుకుంటే అక్కడ ముఖ్యమంత్రి అనేది లేదు, షాడో ముఖ్యమంత్రి మాత్రమే మిగిలారు. హీఈస్ నన్ అదర్ దాన్ సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పేరు అంత కొత్తగా చెప్పక్కర్లేదు. బట్ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన మిగతా ప్రొఫెషన్స్ అన్నిటి మీద ఎంత పేరు సంపాదించుకున్నారో పక్కన పెట్టేస్తే సకల శాఖ మంత్రి ఆర్ఎల్స్ షాడో చీఫ్ మినిస్టర్గా చాలా చక్కటి పేరు సంపాదించుకున్నారనలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఏ మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి, దాంతో వైసీపీకి ఏ విధంగా ప్లస్ పాయింట్ అయ్యేలా చూడాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ ప్రజల్లో పూర్తిగా మునిగిపోతున్నాం అనుకోలేదు. అందుకే 151 మ్యాండేట్తో అతి భారీ విజయాన్ని సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరానికి అంటే ఒక మీమ్ కూడా నడుస్తుంది, మొత్తం ఈ సంవత్సరాన్ని గుడితే వచ్చేది 11 అని. అందుకే ఆయన ఈ సంవత్సరానికి 11 నామ సంవత్సరం అని కూడా పేరు పెట్టారు. ఇది సంపాదించుకోవడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రథమ పాత్ర ఉండాలి, అంతకు మించి ఏం లేదు. ఆయన రాసిచ్చినటువంటి స్క్రిప్టులనే జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా చదివి ప్రతి చోట ఎక్కడికైనా సరే, ఏ సభకైనా సరే వెళ్ళి చెట్లు కొట్టేనివ్వండి, బ్యారికేడ్లు పెట్టించనివ్వండి, ఒక ఇన్సెక్యూరిటీని చూపించనివ్వండి, అంటే జగన్మోహన్ రెడ్డి తన స్వభావాన్ని వదిలేసి పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి మాస్క్ వేసుకుని 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. సో ఈ పరిపాలనలో జరిగినటువంటి వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గతంలో ఉన్నవాళ్ళు చేసినటువంటి ఆ అవినీతి, అక్రమాలు, అరాచకాలు అన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయట పెడుతుంది ఈ 6 నెలల కాలంలో. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏంటంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి కడప శివారులో 42 ఎకరాల అటవీ భూమి కబ్జా. దాని విలువ కొన్ని 100 కోట్ల రూపాయలు. 42 ఎకరాల అటవీ భూమి వెళ్ళి ఏ గోదావరినో కృష్ణానదొడ్డునో అక్కడ ఎకరాల్లో ఏమైనా వేలుపెట్టాడు అనుకుంటే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టలోనే వేలుపెట్టాడు అటవీ శాఖకి. అందులో 42 ఎకరాలు కబ్జా చేశారట. అయితే ఆరోపణలుగా కొంతమంది మాట్లాడుతున్నప్పటికీ వాస్తవాలు తెలిసి పూర్తిగా విజువల్స్ చూస్తున్నారు బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఆ అటవీ భూమి ప్రస్తుతం వాళ్ళ అన్యాక్రాంతంలోనే ఉంది అని చెప్పారు. మొత్తం 42 ఎకరాలు. అక్కడ పండ్ల తోటలు, గెస్ట్ హౌస్లు, షెడ్లు, అంటే ఒక ఫామ్ హౌస్ లాగా చక్కగా రాజకీయాలన్నీ పక్కన పెట్టేసిన తర్వాత వెళ్ళి సేద తీరి అక్కడ మంత్రాంగాలు చేసుకోవడానికి అన్నట్టుగా చేశారు. అనేక చెట్లను కొట్టేశారు ఇవన్నీ కూడా. సో దీంట్లో పేర్లు ఏమి వినిపిస్తున్నాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల జనార్దన్ రెడ్డి, ముగ్గురు అన్నదమ్ములు. దీంట్లో దివాకర్ రెడ్డి చనిపోయారు. మొత్తం కుటుంబంలో కూడా ఆయనదే హవా. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలి. అఫ్కోర్స్ స్టేట్ మొత్తం అంతా ఆయన చెప్పింది విందనుకోండి. ఎందుకంటే చూసాం ఉద్యోగుల సమావేశం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ మాకు డిఏలు కావాలి, లేదంటే మాకు సాలరీలు, ఇంక్రిమెంట్లు ఇవి కావాలని చెప్పి పెట్టుకుంటే దాంట్లో ఈయన ఫోన్ చేసి మేము చెప్పింది మీరు చెప్పకపోతే తిప్పలు తప్పవు అన్నటువంటి ఆడియో కాల్ కూడా అప్పట్లో చాలా సంచలనం అయింది. చూసాం ఉద్యోగ సంఘాల నేతలను ఎలా గ్రిప్లో పెట్టుకున్నారో. ఉద్యోగ సంఘాల్లో ఉపాధ్యాయ సంఘంది డిఫరెంట్, వాళ్ళని ఏ విధంగా అణిచివేయాలని చూశారో. ముఖ్యంగా కరోనా టైంలో ఉపాధ్యాయుల్ని, స్కూళ్ళలో పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి గౌరవమైనటువంటి వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల్ని తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర లైన్లో సెక్యూరిటీ కింద పెట్టినటువంటి ఘనత సజ్జల ఇచ్చినటువంటి సలహాని అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఇవే కాకుండా స్కూల్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా వెళ్ళి స్కూల్ టాయిలెట్లన్నీ కడిగారా లేదా అవన్నీ కూడా ఫోటోలు తీసి వాటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ట్యాబుల్లో అప్లోడ్ చేయాలి అని సలహాలు ఇచ్చినటువంటిది కూడా సదరు సకల శాఖ మంత్రి సజ్జల గారే అనేది చాలామంది చెప్పేటువంటి అంశం.
ఇలా మొత్తంగా ఒకటేంటి రెండేంటి ఏది తీసుకున్నప్పటికీ కూడా పేరుకే ఎమ్మెల్యేలు, పేరుకే 5 ఉప ముఖ్యమంత్రులు, పేరుకే 25 మంది మంత్రులు, పేరుకే ముఖ్యమంత్రి సహా వీళ్ళెవ్వరూ వాళ్ళు చేయాల్సినటువంటి పని గత 5 ఏళ్లలో చెయ్యలేదు. చేసింది, చేయించింది, చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది షాడో సీఎం సకల శాఖ మంత్రి సజ్జల. మరి ఈ 42 ఎకరాలకు సంబంధించి ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ జరుపుతోంది. ఆరోపణలే కాకుండా వాస్తవాలు కూడా ఉన్నాయని, మరి ఇవి కాకుండా ఇంకా ఏమేం జరిగాయి రాష్ట్రంలో, దాంట్లో సదరు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలియాలి అంటే కూటమి ఇంకా గట్టిగా పనిచేయాల్సిందే. సో దీనికి సంబంధించి ఇవాళ మన ప్రైమ్ డిబేట్ మనతో దీని మీద మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కమలారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సయ్యద్ రఫీ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే బాజీ గారు, అనలిస్ట్ విజ్డమ్ చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. రఫీ గారు నమస్కారం. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద మీ కంప్లైంట్ ఏంటి అసలు? అంటే చాలామంది అంటున్నారు ఇదేదో కావాలని, అంటే వాళ్ళ భాషలో చెప్పాలి అనుకుంటే కక్ష సాధింపు ధోరణితో పెట్టిన కేసే తప్ప దీంట్లో వాస్తవాలు ఏం లేవు అని చెప్పి చాలామంది. ఇది ఒక ఊతపదం అయిపోయింది కక్ష సాధింపు అనేది. మరి ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి వాస్తవాలు దీనికి సంబంధించి? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభోదయం. సార్, ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ జరిగింది. ఈ రెవెన్యూ భూములు, ఈ భూములు ఆక్రమించుకున్నటువంటి అంశాలు ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రజావేదికల ద్వారా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజు వచ్చేటువంటి మంత్రులకు కానీ, అలాగే జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు కానీ, బీజేపీ ఆఫీస్కి వచ్చే ఎమ్మెల్యేలకు కానీ, జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ 1,64,064 కంప్లైంట్స్. మా భూమి లాక్కున్నారు, బలవంతంగా తీసుకున్నారు, మా భూమిని రాయించుకున్నారు, మా ఇల్లు రాసుకున్నారు అనేటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ముఖ్యమంత్రి గారు వాళ్ళు చాలా సీరియస్ గా రెవెన్యూ సదస్సులు పెట్టినా సరే అయ్యే వస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర నుంచి లాక్కున్నటువంటి అంశాలే వస్తున్నాయి. సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తే సిసోడియా గారు. సార్, బ్యాక్గ్రౌండ్ లో ఎవరో కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు, కొంచెం దయచేసి మ్యూట్ లో ఉంటారా? కంప్లీట్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, కొంచెం ప్లీజ్. ఏదో వేరే వాయిస్ వస్తుందండి. హలో హలో హలో, వెనకాల కమలారెడ్డి గారు మీ దగ్గర వేరే వాళ్ళ దగ్గర మొత్తానికి నాయిస్ వస్తుంది. పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడదని చెప్పండి దయచేసి కొంచెం. అయితే సిసోడియా గారు ఏమన్నారంటే కొద్ది టైం ఇవ్వండి, మేము అన్ని క్లీన్ చేస్తాము, ప్రజలు చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, అన్ని వెరిఫై చేస్తా ఉన్నాం. ఓకే, మీకు టైం ఇస్తారయ్యా, ప్రజలు ఆగట్లేదే. 6 నెలలైనా సరే మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ క్లీన్ చేయకపోతే ఎలాగా అని చెప్పి అడుగుతున్నారని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రితో 1 గంట సేపు జరిగినటువంటి ఇష్టాగోష్ఠిలో నేను కూడా ఉన్నాను. 1 అవర్ కూర్చున్నాను ఆయన పార్టీ ఆఫీసులో, ఆయన ఛాంబర్లో. ఈ విషయాల్లో చర్చకు తీసుకొచ్చారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక్కడే కాదండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 రెడ్లను 4 ప్రాంతాలకు నియమించాడు. వాళ్ళ పేర్లు మీకు తెలుసు, విజయసాయి రెడ్డి, బివి సుబ్బారెడ్డి, అలాగే మన పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ 4 కిందే మొత్తం జరిగింది రాష్ట్రంలో పరిపాలన. మంత్రులకి ఏం లేదు. మంత్రులు సెక్రటరియట్కి వచ్చిన పాపాన పోల 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఏ మంత్రి సెక్రటరియట్లో కూర్చొని సమీక్ష చేసింది కానీ, పరిపాలన చేసింది కానీ చేయలే. వాళ్ళు ఇళ్లలోనే కూర్చునేవాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ముఖ్యమంత్రి రోజు సచివాలయానికి వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున అర్జీలు తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి వేరు, ఈ పరిస్థితి వేరు. నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ 24 ఎకరాల్లో ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు బయటపడింది. ఇంకా చాలా ఉంటాయి, తవ్విన కొద్దీ చాలా వస్తాయి, అందులో సందేహం లేదు. ఎందుకంటే అధికారం మాకు శాశ్వతం అని, ఇది 30 సంవత్సరాల పాటు ఉంటుందని, మనం ఈ దేనైనా సరే కబళించవచ్చని, మనకి ఏ చట్టాలు అడ్డు రావని చేదుగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఖజానాని కానీ, తెచ్చినటువంటి అప్పులు
ప్రజలకు ఇచ్చింది 2,70,000 కోట్లు, తెచ్చిన అప్పులు 10 లక్షలు కోట్లు. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా ఒక ప్రాజెక్ట్ కట్టింది లేదు, ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది లేదు. ఆ 10 లక్షల కోట్లు ఏమైనా తెలియదు. అవన్నీ కూడా వెతుకుతున్నాం మేము. ఒకటి ఎదుగుతుంటే ఇంకోటి బయటపడతా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖలో జరిగింది. చూశారు కదా, సరస్వతి భూముల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసిన తర్వాత 24 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వచ్చింది. అటవీ శాఖకి సంబంధించిన భూముల మీద సర్వే జరుగుతుంది. దీని మీద కూడా జరుగుద్ది ఖచ్చితంగా. అది ఎవరైతే అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకున్నారో, ఫామ్ హౌస్లు కట్టుకున్నారో, చెట్లు నరికారో ఆ కేసు పెడతారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా నీతులు చెప్పేవాడు. ఆయన రోజు వచ్చి ఆయనే అసలు వివేకానందుడిలాగా ఆయన మాట్లాడేవాడు. నేను మా ముఖ్యమంత్రి చాలా నీతిపరులు అని చెప్పి మాట్లాడేవాడు. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి తగ్గిన కొద్దీ కలుగులో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తా ఉన్నాయి. వీటన్నిటి మీద ఇప్పుడు విడుదల రజనీతో కలిసి ఈయన చేసిన అక్రమాలు కూడా చాలా ఉన్నాయి. ఆ చీరాల ఆ ప్రాంతంలో విడుదల రజనీ 2 కోట్లు తీసుకోవటం, ఆయన పిఏ 10 కోట్లు తీసుకోవటం, అక్కడ ఎస్పీ 10 లక్షలు తీసుకోవటం, ఎస్పీ 10 లక్షలతో రిటర్న్ కంప్లైంట్ ఉంది. అదేది వాళ్ళ క్రషర్ కి సంబంధించినటువంటి దాని మీద చూసాం కదా. ఇప్పుడు కాకినాడలో ఒక మెడ్రాస్ కి సంబంధించినటువంటి సంతానం కంపెనీకి ఆడిట్ చేయమని ఇస్తారు. వాళ్ళు 990 కోట్లు కట్టాలని చెప్పి నోటీస్ ఇస్తారు. ఎవరికి? కర్ణాటక వెంకటేశ్వరరావుకి. అది లాక్కున్న తర్వాత 2,500 కోట్లు విలువ చేసే ఆ పోర్టు లాక్కున్న తర్వాత ఆ ఆడిట్ కంపెనీ ఏం చేస్తుంది? మీరు 9 కోట్లు కడితే చాలని చెప్పి వెంటనే మార్చింది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి భయపెట్టి ఏ రకంగా ఆస్తులు లాక్కున్నారో, ప్రభుత్వ భూములు లాక్కున్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర సంపదని విదేశాలకు పంపించి సొమ్ము చేసుకున్నారో ఒక్కొక్కటి బయట పడతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి దగ్గర ఒక విలేకరు ప్రస్తావించాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు అమెరికాలో అది రఫీ గారు చెప్పింది కదండి. అది డిఫరెంట్ టాపిక్. అది అడిగితే ఆయన ఏం చెప్పాడంటే అది అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణ. రఫీ గారు సార్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరండి ఆ వాయిస్? ఇందాక ఒకసారి చెప్పాను. ఒక్క నిమిషం. ఆ ఆరోపణ ఇండియా వరకు వస్తే నేను ఎందుకు వదులుతాను జగన్మోహన్ రెడ్డి? అది లడ్డు లాంటి కేసు, అది నేను వదలని చెప్పాడు. తొందరపడి దయచేసి గెస్ట్లు టీవీ పెట్టి ఉంటే ఒకసారి దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. రఫీ గారు 1 సెకండ్. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఎవరి అది ఫోన్ కావాలా లేదంటే ఇంకెవరైనా చేస్తున్నారో తెలియదు. దయచేసి గెస్ట్లు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. అది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక మాట్లాడుతున్నప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అనేది దయచేసి మ్యూట్ లో పెట్టాలి. అది నా దగ్గర రఫీ గారు మీరు కాదు ఒకసారి హోల్డ్ లో ఉండండి. కమలారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి 42 ఎకరాల అటవీ భూమి మొత్తం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువుల పేరు మీద ఇదంతా ఉంది. దాని పక్కనే వాళ్ళకి దాదాపుగా మొత్తం 206 ఎకరాల విలువ చేసేటువంటి భూములు కూడా ఇవన్నీ ఉన్నాయి. దాంట్లోని దీన్ని కలిపేశారు. అంటే నార్మల్గా ఎవరన్నా ఒక నేత గురించి మాట్లాడితే జనరల్గా చెప్పుకోవచ్చు, లేదు ఇదంతా కక్షపూరితంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పాత వాళ్ళ మీద నిందలు వేయాలి అన్నటువంటి ఒక పాయింట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక నార్మల్ పర్సన్ ఏం కాదు. ఆయన సలహాదారు పాత్రకే పరిమితం అయ్యి ఉంటే ఇటువంటి ఆరోపణలు నిజంగానే మీతో పాటు మేము కూడా ఖండించి ఉండొచ్చు. కానీ హోంమంత్రి మాట్లాడాలన్నా సజ్జల గారే మాట్లాడతారు, రెవెన్యూ మినిస్టర్ మాట్లాడేది సజ్జల గారే మాట్లాడతారు, ఆఖరికి ముఖ్యమంత్రి మాట్లాడేది కూడా సజ్జల గారే మాట్లాడతారు. అంటే సజ్జల గారు ముఖ్యమంత్రి అనుకోవాలా ఆ టైంలో? అందుకే ఇవన్నీ కూడా జరిగాయి సైలెంట్గా చాప కింద నీరులా అని చెప్పి భావించాలా? అందరికి ప్యానెల్లో వాళ్ళందరికీ ఉన్న వారందరికి కూడా నమస్తే అండి. కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. అట్లా ఇప్పుడు మీరు చెప్పినవి మేము మాట్లాడితే బాగోదు కానీ అట్లా ఏం లేదండి. మనం అనుకున్నవన్నీ ముఖ్యమంత్రి గారు మాటలేంది ఏది జరగదు, జగన్మోహన్ రెడ్డి గారు మాటలేంది ఇవన్నీ కూడా మనం అపోహలే అనుకోవాలి. ఏంటంటే అక్కడ ఆయన సిగ్నల్ ఇస్తేనే ఏదైనా మన మంచి చెడులన్నీ కూడా మాట్లాడుకొని ఒక డిస్కషన్ చేసుకొని పనులు జరుగుతాయి.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్ని ఆక్రమించారు, ఎన్ని కూడా ఏంటి అబద్ధాలు అని చెప్పడానికి ఇవి నేను గట్టిగా చెప్తాను. అబద్ధాలు అని ఆయన మీద ఇప్పుడు ప్రభుత్వం లేనంత మాత్రాన మనం ఆరోపణలు చేయటం ఉన్నది చాలా తప్పండి. ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఉందని చెప్పి, మాది అధికారం ఉందని చెప్పి అన్ని కేసులు బయటికి లాగటము గానీ, ఏదన్నా వీళ్ళని ఏ తెలియని వాళ్ళంతా కూడా కేసులు పెట్టడం, ఒక మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, లాస్ట్ కార్యకర్తలను కూడా వదలకుండా వీళ్ళు ఇట్లా చేయడం చాలా గత ఐదేళ్లలో మీరు కూడా చేసింది అదే కదా. చెప్పుకోలేనంత బాధ నాకైతే మరీ బాధగా ఉంది. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని నవరత్నాలు ద్వారా అందరు ప్రజలకి ఎంత మంచి చేసిన ప్రభుత్వానికి ఇంత చెడ్డగా చూపించి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనైతే చాలా బాధపడుతున్నా. ఇది చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నవరత్నాల ద్వారా ఇంటింటికి పథకం వెళ్ళింది. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఇట్లా చేయకూడదని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఎందుకంటే ఇలా జరగకూడదు. ఏంటంటే మంచిని మంచిగా చెప్పుకోవాలి, చెడుగా చెప్పుకోవాలి. నేను 15 సంవత్సరాల నుంచి రాజకీయాలను ఫాలో అవుతా ఉన్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా తాతగారు అప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మా తాతగారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏదైనా మంచి చెడు, పెద్ద ఫ్యామిలీ మాది. నేను అన్ని వాళ్ళని అందరిని కూడా ఫాలో అవుతా ఉన్నాను. నేను అప్పటి నుంచి ఉన్నా కానీ నాకు ఏ పోస్టుల కోసం కానీ నేను దేనికోసం కూడా పార్టీలకు నేను సపోర్ట్ చేయను. మన రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే పెద్దవాళ్ళని అనుసరించి నేను వస్తా ఉన్నాను. తాతయ్య గారి, నాన్నగారు వీళ్ళందరిని అనుసరించి చూస్తా ఉన్నారు. రాజకీయాలు అనేది రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఒక ఆలోచనతో నేను మాట్లాడుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సుభిక్షంగా చేశారు. ఎందుకంటే ఏది ఆయన వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్రతి పేదవాడు బాగుండాలి, కష్టాలు పడకూడదు అని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్లారు. ఈ రోజున చూస్తే అన్ని కేసులు ఎవరి మీద పెట్టిన లాస్ట్ కార్యకర్తను కూడా వదలటం లేదు. అభిమానం ఉంది, పార్టీ మీద అభిమానం ఉందన్న ప్రతి ఒక్కరిని కూడా లోపలేసి బాధ పెడతా ఉన్నాను. నేను చాలా బాధపడతా ఉన్నాను దీనికి. చెప్పండి మస్తాన్ గారు. నా పేరు రఫీ అండి. మీకేమైనా ప్రభుత్వం నుంచి మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమైనా ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? లేదండి, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము ఒక పార్టీ వెనకేసుకొచ్చి మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే అంతా బాగుండాలనుకున్నాం, మనందరం బాగుండాలి, రాష్ట్రంలో వాళ్ళందరూ బాగుండాలనుకునే మనస్తత్వం నాదిగా అది చెప్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి 10th లో 9th లో ఉన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాలు ఫాలో అవుతా ఉన్నాను. మేము అంతే. అది బియ్యం బొక్కేశారు ఇక్కడ మచిలీపట్నంలో, బొక్కింది నిజమని డబ్బులు కట్టారు. మరి ఇలాంటివన్నీ బయటపడతా ఉంటే కూడా కేసులు పెట్టకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోమంటారా? అవి జరిగిపోయినాయి కదండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి? విజయవాడకి ఎన్ని కోట్లు వచ్చిన నీళ్లు నేను అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నానండి. ఇప్పుడు కట్టారు కదా, లేనిపోయిన తీసుకొచ్చి ఇప్పుడు చైనీ కూడా వాళ్ళు చేశారు, కబ్జాలు చేశారు, అవి సంపాదించారు. ముఖ్యమంత్రి గారిని కూడా పక్కన పెట్టి సజ్జల గారినే మీరు ఆయనే చేశారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఆయన తెలియకుండా అంటే ముఖ్యమంత్రి గారి స్థాయి కమలారెడ్డి గారు రఫీ గారు 1 సెకండ్, రఫీ గారు 1 సెకండ్. ముఖ్యమంత్రి గారు ఆయన దోచుకునేది ఆయన దోచుకున్నాడు. రఫీ గారు మీకు దొరికిన రఫీ గారు 1 సెకండ్. రఫీ గారు మీరు 1 నిమిషం సైలెంట్ గా నేను ఒక మాట మీరు పెద్దవారు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. ఈ రోజున ముఖ్యమంత్రులు అందరిలో, మన ప్రపంచంలోనే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు అందరిలోనే బిగ్గెస్ట్ డబ్బు సంపాదనలో బిగ్గెస్ట్ ముఖ్యమంత్రిగా మనం చూస్తున్నాం కదా. మనం వార్తల్లో చెప్తా ఉన్నాం, సోషల్ మీడియా మొత్తం కూడా మనం మారుమోగిపోతా ఉంది. నేను మాట్లాడండి, మాట్లాడదు అది కాదు, నన్ను చెప్పమన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను. మీరు కొద్దిగా సైలెంట్ గా ఉండండి, మీరు మాట్లాడుతున్నారు, మీకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు దాకా. అది కాదండి, మమ్మల్ని మాట్లాడండి. ఒకటే మాట మాట్లాడండి. 40 సంవత్సరాల నుండి హెరిటేజ్ తీసుకొని హెరిటేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చూపించింది. దాని ప్రకారంగా డబ్బులు వచ్చినాయి. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనటువంటి డబ్బు ఒకేసారి జగన్మోహన్ రెడ్డికి అనేక కంపెనీలు వచ్చి, ఇవాళ్ళకు కూడా చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులే ఎక్కువ ఆయన చూపించిన అఫిడవిట్ లో. అయిపోయిందా మీరు మాట్లాడారు సైలెంట్ గా అయిపోయింది. మీరు ఇన్నాళ్ళ నుంచి కూడా 20 నిమిషాలు 10 నిమిషాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మీ అవకాశం అయిపోయింది, నాకు అవకాశం ఇచ్చారు. నేను మాట్లాడాక మీకు మళ్ళీ అవకాశం వచ్చితే అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం చెప్పుకోవడం కాదండి,
ప్రపంచ వ్యాప్తంగా మన ఇద్దరం చెప్పుకోవడం, మన డిబేట్ లో మాట్లాడుకోవడం, మీడియాలో మాట్లాడుకోవడం ఇది కాదు. ప్రపంచవ్యాప్త సర్వేలో చంద్రబాబు నాయుడు గారు డబ్బున్నోళ్ళలో ముఖ్యమంత్రుల్లో ఆయనే నంబర్ 1 స్థానంలో ఉన్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పుకోవడమే గానీ డబ్బు ఉందని, వాళ్ళ నాన్నగారు తాతల గారినప్పటి నుంచి ఆస్తులు ఉన్నాయి, వాడి పొలాలు ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కడపంతా వాళ్ళదే కదండి ఆస్తులు, వాళ్ళే పెద్ద అక్కడ. మొత్తం కడపంతా వాళ్ళదేనా? వాళ్ళ నాన్నగారు రాజారెడ్డి గారు అంటేనే అక్కడ పెద్ద. కమలారెడ్డి గారు కాదు చాలా పెద్ద. రఫీ గారు ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు పాల్గొంటారు. రాజారెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉందండి? రఫీ గారు రాజారెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉంది? ఎవరి టైం వాళ్ళకి ఇస్తున్నాను, దయచేసి ఎవరి టైం వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. ఇంకా ఇద్దరు గెస్టులు ఉన్నారు మాట్లాడడానికి. మంగంపేట పోలీస్ లో గుమస్తాగా పనిచేసే చౌదరి గారు ఒక్క సెకండ్ ప్లీజ్. మంగంపేటలో అక్కడ చౌదరి గారు ఒక్క సెకండ్ ఇది రాజారెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆస్తులు? కాదు ఒకసారి ప్యానలిస్ట్ అందరూ ఆగాలి, ఒక్కసారి ఆగాలి. వచ్చారు చౌదరి గారు మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి దయచేసి. ఏం మాట్లాడతారండి మీరు? పీసీఆర్ ఒకసారి అందరినీ మ్యూట్ పెట్టండి, తెలియకుండా అందరినీ ఒకసారి మ్యూట్ పెట్టండి. మీరు మాట్లాడను అంటే నేను అవకాశం ఇస్తా, లేదు అంటే డిబేట్ ఇక్కడ ఆపేస్తా. మీరు మాట్లాడను, ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడతానంటే అవకాశం ఇస్తా, లేదంటే డిబేట్ క్యాన్సిల్ చేసేద్దాం. నాకేం ప్రాబ్లం లేదు, మేనేజ్మెంట్కి నేను చెప్పుకుంటా ఇదోటి. స్టార్టింగ్ ఇనిషియల్ కామెంట్స్లోనే ఒకళ్ళ స్లాట్ వాళ్ళకి ఇచ్చి మాట్లాడమని చెప్పిన తర్వాత మీరందరూ పెద్దలు ఎవరి టైంలో వాళ్ళు మాట్లాడతారనుకుంటే మధ్యలో ఒకళ్ళదొకళ్ళు హైజాక్ చేసుకుని కామెంట్లు చేసుకోవడం ఏంటండి? దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇదేమీ ఎన్నికల ముందు లేం మనం. ఎన్నికల ముందు మీరు కొట్టుకుంటానంటే ప్రజలకి వాస్తవాలు తెలుసుకోవడం మేము కూడా వదిలేస్తాం, అప్పుడు బాగానే ఉంటుంది. ఎన్నికలు 6 నెలలు అయింది, ప్రభుత్వం నడుస్తోంది, ప్రతిపక్షంగా చేయాల్సిన పనులేంటి, ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి మీద మీ అభిప్రాయాలు, మీ పార్టీ స్టాండ్ ఏంటి, జరిగిందా జరగలేదా, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దీని గురించి డిబేట్ పెడతాను తప్పితే అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకొని మిమ్మల్ని పిలిచి టైం వేస్ట్ చేయడానికో దేనికో ఇది కాదు. ఇంత ఖర్చు, ఇంత సెటప్ పెట్టుకుని స్టూడియోలు పెట్టుకోకర్లా. మేము ఒక్కొక్కరికి విజ్ఞప్తితో చెప్తున్నా, ఒకరికి అడిగిన తర్వాత ఒకరు మాట్లాడండి అని చెప్పి. ఇప్పటికి కూడా వినట్లేదు. ఒక్కసారి సూపర్ 6 చెప్పారు, పథకాలు సూపర్ 6 చేయలేదు. ఇక్కడ సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి పాయింట్ కాదు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. కమలారెడ్డి గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. కమలారెడ్డి గారు నా డిబేట్ సూపర్ 6 మీద కాదు, దయచేసి గమనించాలి. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, అవన్నీ కూడా పథకాలు ఒకటి కూడా మీరు చేయలేదు. రఫీ గారు కమలారెడ్డి గారు దయచేసి ఒక్కసారి ఆగుతారా? రఫీ గారు కమలారెడ్డి గారు దయచేసి ఒక్క సెకండ్ ఆగుతారా? ప్రభుత్వం వచ్చి 7 నెలలు కూడా 7 నెలలు కూడా పడింది, 7 నెలలు కూడా వచ్చింది, 6 నెలలు కాదు 7 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. కమలారెడ్డి గారు ఇది సూపర్ 6 కి సంబంధించింది కాదు, దయచేసి సబ్జెక్ట్ డివియేట్ చేయొద్దు. నేను మాట్లాడినా మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పొద్దు, మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీరు అమ్మా మీ ఇద్దరికి నా మాట ఏమైనా వినిపిస్తోందా లేదు? మీ మాట నేను వింటూ కూర్చోవాలా ఇక్కడ? మీరు చెప్పండి, నన్ను మాట్లాడట్లేదు కదా, అది కూడా నేను చెప్తానండి. వినండి ఒకసారి. రఫీ గారు ప్లీజ్ వెయిట్ చేయండి సార్. ఎన్టీ రామారావు అల్లుడు, భారతదేశంలో ఎన్టీ రామారావు అత్యంత సరిగా అయినటువంటి సినిమా యాక్టర్. రఫీ గారు సబ్జెక్ట్ డీవియేట్ అవుతోంది సార్. పెట్టారు రఫీ గారు బాజీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఎలాగో 10 ఏళ్ల నుంచి మీరు ఎలాగో అధికారంలో లేరు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరన్నా కొంచెం వాస్తవాలు చెప్తారని భావిస్తాను. ఎందుకంటే ప్రతిపక్షం అధికార పక్షం ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్టుగానే సాగుతుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గత 5 ఏళ్లలో ఏ విధంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నదైతే వాస్తవం, అది అందరికీ తెలిసిందే. ఎవరి మాట మాట్లాడాలన్నా సజ్జలే మాట్లాడారు అన్నది మీడియా పరంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఈ 42 ఎకరాల అటవీ భూమి, ఇక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ అప్పుడప్పుడు రేవ్ పార్టీలు కూడా జరుగుతాయిట. మరి అంతవరకు వాస్తవం మనకు తెలియదు. ఎందుకంటే ఒక సంఘటనకి సంబంధించి ఏదైనా కానీ రాష్ట్రంలో ఎక్కడేది జరిగినా కానీ వాస్తవం అవాస్తవాన్ని పట్టుకుంటే అందులో నిజాలు ఇప్పటికీ కూడా చాలా వరకు గత 5 ఏళ్లలో జరిగిన వాటిలో ఏది బయటికి తీయలేకపోయారు. అదైతే ఒకటి క్లియర్. సో ఇప్పుడు సజ్జల మీద వచ్చినటువంటి ఇది ఆరోపణ అనుకోవాలా, ఆర్ఎల్స్ ఇది నిజంగానే జరిగింది? ఎందుకంటే విజువల్స్లో చూస్తున్నాం క్లియర్గా, అక్కడ గెస్ట్ హౌస్లు కట్టింది, అలాగే అటవీ భూమి అనడానికి అక్కడ నెమళ్ళు తిరుగుతున్నటువంటిది, ఇవన్నీ కూడా. సో మీ కామెంట్ ఏంటి దాని మీద?
ముందుగా మీకు అట్లాగే మన బీఆర్కే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన సాక్షి పేపర్లో ఒక ఎండీగా ఒక ఎంప్లాయీగా స్టార్ట్ చేశారు జీవితాన్ని. అలా జీవితాన్ని స్టార్ట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి క్రమక్రమంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీలో ముఖ్యమైన నేతగా ఎదిగాడు. నేతగా కాదు, ఒక ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ఆంతరంగిక వ్యక్తిగా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడుగా మారి ఆ తర్వాత మహామంత్రిగా చలామణి అయ్యాడు. మీరందరూ సకల కళా మంత్రి కాదు, మహామంత్రిగా. ఇప్పుడు పూర్వకాలంలో శ్రీకృష్ణదేవరాయలు గారు మహామంత్రి తిమ్మరుతుండేవాడు కదండి. సలహాలు ఇవ్వటమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఎవరిదో నాయిస్ వస్తుంది, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మహామంత్రి తిమ్మరసులాగా మహామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారుగా తయారవడం అయ్యారంటంలో ఎట్టి సందేహం లేదు. కారణం ఏంటంటే 5 ఏళ్లలో చూసాం, ప్రతి పరిపాలనా విధానంలో కానివ్వండి, పరిపాలనలో ఉన్న నిర్ణయాల్లో కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం జరగలేదు. ఇది వాస్తవం. కాకపోతే ఆయన మంచి సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మంచి నిలబెట్టినట్టయితే అందరూ హర్షించేవాడు. ఈయన పాటించారో, ఈయన సూచనలు ఆయన పాటించాడో ఇద్దరికి ఆంతరంగంగా తెలియాలి. కానీ బాజీ గారు నా మాట వినిపిస్తోందా? సార్ నా మాట వినిపిస్తోందా? రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళు అధోగతి. బాజీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? వాళ్ళని పక్కన కూర్చోబెట్టి 11 సీట్లతోటి. బాజీ గారు నా మాట వినిపిస్తోందా మీకు? సార్ నా మాట వినిపిస్తోందా బాజీ గారు మీకు? చెప్పండి. ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి, అలాగే ఉండండి ఒకసారి. సార్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరి దగ్గర నుంచో కంప్లీట్ నాయిస్ వస్తోంది, వేరే సౌండ్స్ అన్ని ప్లే చేసుకుంటూ వస్తున్నారు. వేరే మొబైల్లోనో టీవీ చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. నేను డోంట్ డిస్టర్బ్ మూడ్ లో పెట్టేశాను ఆ ఫోన్ ని. నేను అందరికీ చెప్తున్నానండి, ఎవరిది ఉంటే వాళ్ళకి ఒకళ్ళ పేరని చెప్పట్లేదు నేను. దయచేసి టీవీ ఉంటేనండి టీవీ సైలెంట్ లో పెట్టాలి. ఆ టీవీ వాయిస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. అది కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. సారీ బాజీ గారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయనా? యా ప్లీజ్ కంటిన్యూ. అయితే ఆయన ఇచ్చిన సలహాలు కానివ్వండి, ఆయన యొక్క ఇవాళ మాట్లాడుతుంది మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాబట్టి నేను ఆయన గురించి, ఆయన మీద ఉన్న టాపిక్ మీద డిస్కషన్ లో కన్ఫ్యూన్ అవుతాను. ఇప్పుడు ఏంటంటే, ఒక సాక్షి పత్రికలో ఒక సాధారణ ఎంప్లాయీగా ఉన్న మనిషి 200 ఎకరాల ఆసామి ఎలా అయ్యాడు? కడప జిల్లాలో 200 ఎకరాలలో ఎస్టేట్ కి అధిపతి ఎలా అయ్యాడు? మరి అదే ఎస్టేట్ ను 42 ఎకరాలని ఎలా తస్కరించారు? అటవీ భూమిని. ఇవాళ భూములు వాళ్ళు ఇష్టారాజ్యంగా భూములు లాగేసుకొని, కంచెలేసుకొని, తోటలేసుకుంటే కాదు కదండి. భూమి అక్కడే ఉంటుంది, భూమే, దాని రికార్డు ఉంటుంది. నేను అదే డిమాండ్ చేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని. ఆ 200 ఎకరాల ఏదైతే భూమి ఉందో దాన్ని సర్వే చేయించండి. దాంట్లో అటవీ భూమి ఎంత ఉందో నిగ్గు తేల్చండి. ఒకవేళ నిజంగా వీళ్ళు కబ్జా చేసి కాజేస్తే అదే బేసిస్ మీద వెంటనే అన్నదమ్ముల్ని అందరినీ అరెస్ట్ చేయండి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏ నిర్ణయాలు జరిగినాయి? లిక్కర్లో ఏ రకంగా ఈయన ప్రమేయం ఉంది? లిక్కర్ స్కామ్ లో ఏముంది? ఇసుక స్కామ్ లో ఏం చేశారు? అట్లాగే ఏపీ ఫైబర్ నెట్ లో మొన్న మధ్య బయటపడిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఈయన పాత్ర ఏంటి అనేది అన్నింటినీ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిజాలు నిగ్గు తేల్చమని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి సొమ్ము కాజేశారు వీళ్ళు. వందలాది కోట్లు, వేలాది కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చింది, ప్రజలకి బట్టలు నొక్క, మిగతాది వీళ్ళ జేబుల్లో నొక్కున్నారు. అది బయటికి తీయమంటున్నాం. అలా వదిలేస్తే కాదు. ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం దాదాపు 13 కేసులు, 13 ఆరోపణలు ఈ గత ప్రభుత్వం మీద చేసింది. మనం గవర్నమెంట్ లో వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, అట్లాగే పార్టీ ఆఫీస్ మీద దాడి దగ్గర నుంచి, బోట్లతోటి ప్రకాశం బ్యారేజీని గుర్తిన దగ్గర నుంచి అనేక కేసులు బయట తెచ్చారు, ఆరోపణలు చేశారు. కానీ ఏ ఒక్కదాని మీద కూడా సరైన చర్యలు, శిక్షలు ఏమి లేవు. ఇవాళ అలాగే ఇప్పుడు ఇవన్నీ మీకే అనుమానం వస్తుంది. ఒక మీడియా పర్సన్ గా ఈ నిజాలా అబద్ధాలా అని అడుగుతున్నారు మీరు. ప్రజలకు కూడా ఏ అనుమానాలు వస్తాయి వీళ్ళు శిక్షలు అయిపోతే. ఇవన్నీ ఆరోపణలుగానే మరుగుపడిపోతాయి. అన్యాయం ఏది? ప్రజలు. నిన్నగాక మొన్న బయటపడిన అమెరికాలో ఉన్న
అతను అంబానీ యొక్క విషయంలో కూడా అంతే. కాకపోతే సీఎం గారు అదాని ఏంటంటే అదాని అమెరికా బాజీ గారు, ఇరాన్ అదాని నిర్ణయం. అంబానీ కాదు, అదాని. అమెరికాలో విషయం ఇండియాకి రాలేదంటారు, ఇండియాలోకి వచ్చింది, ఇక్కడ ప్రచారం జరిగింది, ఇవాళ జరిగింది కాబట్టి దాని మీద ఏదో ఒకటి తేల్చాలా. డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, లెక్కలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పుస్తకాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అధికారులు వాళ్ళ చేతుల్లో, అధికారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో. నిజంగా లంచం ఇచ్చి ఇవ్వబడిందా 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి అంబానీ ఇష్యూలో? అదాని సార్ బాజీ గారు, అదాని Subject to correction. 14 రూపాయలు పెట్టి ఎందుకున్నారు? ఇవన్నీ కూడా ఎవరికి మాట వినబడట్లేదా తేల్చాలి. అన్నది? బాజీ వదిలేస్తే గారు, Any బాజీ గారు disturbance? అంబానీ కాదు, అదాని. సారీ చెప్తున్నాను. సారీ అదాని సారీ అదే మీరు 4 సార్లు అంబానీ అన్నారు. లేదు పొరపాటు జరిగింది, క్షమించండి. అదే చెప్తాను మేము. కాబట్టి మీరు ఆగండి, లెట్ మీ కంప్లీట్. కాబట్టి ఏంటంటే ఏదైతే ఇంకా చాలా అకృత్యాలు, చాలా అవినీతి, చాలా దురాగతాలు జరిగినాయి గత ప్రభుత్వంలో, ప్రజల సొమ్ముని కొల్లగొట్టారు, దానికి బాధ్యుల్ని బయటికి తీయమంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీగా. ఓకే, శిక్షించమంటున్నాం. ఊరికే ఆరోపణలు చేసి ఊరుకోవద్దు. ఊరుకుంటే రేపొద్దున బయటపడి అన్ని కూడా డొల్లలే అని ఉంటారు, ప్రజలు నమ్మరు. రైట్. కాబట్టి దీన్ని ప్రజలు నమ్మాలి. ప్రజలు ఇవాళ ఏమవుతుందంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు, వాటి మీద ఏమి యాక్షన్ ఉండలేదు. బేస్ మీద ఏదైతే మీ కూటమి మన టీడీపీ పార్టీ మీద దాడి చేసిన వాళ్ళు హాయిగా బెయిల్ మీద తిరుగుతున్నారు, వాళ్ళకి శిక్షలు పడాలా. అలాగే బోర్డు తెలియదు, రైట్ బాజీ గారు, వన్ తెలియదు, సెకండ్ బాజీ గారు, ఒక్క సెకండ్. ఇసుక కుంభకోణం తెలియదు, లిక్కర్లో లక్షలాది కోట్లు కాజేశారు, దాని ఒకరిని బాధ్యుల్ని చేశారు. రైట్. ఆరోపణలు అంటే ఆరోపణలు కాదు, చర్యలు తీసుకుంటేనే ఇవన్నీ నిజాలను తేలుతాయి అంటారు. ఎవరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు, రైట్, ఎవరు ప్రేరేపించారు? అధికారులు కానివ్వండి, దాంట్లో ప్రమేయం డైరెక్ట్ గా ఉన్నాళ్ళు, నిమిత్త మాత్రులు, రైట్, పావలా వాటాదారులే, ముప్పావలా వాటాదారులు బయటికి తీయండి. రైట్. చౌదరి గారు, తేల్చండి. సో ఎస్ ఒక్కసారి బాజీ గారు ఒక్క నిమిషం. ప్రజల సొమ్ముని రికవరీ చేయండి. ఎస్ సో రికవరీ అన్న పాయింట్లో అది దశాబ్దాల నుంచి చేసుకుంటూ రావాల్సి ఉంటుందేమో, ఆ రికవరీ అన్న పాయింట్ని దాన్ని పక్కన పెడతాం ఒక్క నిమిషం. చౌదరి గారు, మొత్తానికి వారు అడిగినటువంటి పాయింట్ ఒకటైతే, ఇందాక కమలారెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు కడప మొత్తం కూడా వాళ్ళదే కదా అన్నటువంటి ఒక పాయింట్. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి లేదు వాళ్ళది, ఇదంతా కడప ఏమైనా నిజంగానే రాసి ఇచ్చేసారా, లేదా అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిందా వీళ్ళకి? ముందుగా బీఆర్కే వీక్షకులకు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి బాజీ గారికి, రఫీ గారికి, కమలారెడ్డి గారికి అందరికీ నా నమస్కారం. సార్ మీరు పాయింట్లోకి వెళ్ళిపోండి, మళ్ళీ ఇప్పుడు ముందు నుంచి చెప్పుకుంటూ వెళ్తే నమస్కారాలు అని చెప్పి ఇంకా టైం వెళ్ళిపోతుంది. ఇవాళ మీరు చర్చ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద చర్చ అనేది, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే ఆయన ఇందాక బాజీ గారు చెప్పినట్టుగా సాక్షి పేపర్లో పనిచేసేటప్పుడు ఆయన స్థిరచర ఆస్తులు ఎంత, ఈవేళ ఎంత నీకు తెలిస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి 1000 కోట్లకు పడగలెత్తాడు అనేది నిజం. ఎవ్వరూ కూడా నిర్ద్వందంగా వ్యతిరేకించలేని నిజం అది. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఉద్యోగ సంఘ రాష్ట్ర మాజీ కార్యదర్శిని ఏపీ ఎన్జిఓస్. మా హైదరాబాద్ బిల్డింగ్ అమ్మకంలో కూడా ఆయన వాటా ఉంది. అందులో మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన కలిపి ఆ బిల్డింగ్ ని కార్ చౌక్ అమ్మేసి దాంట్లో ఎంత కొట్టారో మాకు తెలుసు. ఇట్లా ఇంకా తవ్వుకుంటూ పోతే కోకొల్లలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే, అక్కడ బాజీ గారు చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే, మహామంత్రి అనండి, సకల శాఖల మంత్రి ఏదైనప్పటికీ కూడా ఈ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఫేస్ చేయలేని పరిస్థితులలో ఆయన వాయిస్ చెప్పడానికి మీడియా మీదకు వచ్చి చాలా అసభ్యంగా అవాకులు చెవాకులు ఇతర వ్యక్తి చంద్రబాబుని మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ ఈయన బొడ్డుగోసి పేరు పెట్టాడా, వెళితే ఈయన ఆయనకు పుట్టాడా? ఎట్లా మాట్లాడతాడండి? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా అంటున్నామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్లా మర్యాదగా మాట్లాడాలా. ఆ కనీసం మర్యాద లేని వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇవాళ ఆయన ఎట్లా అంటే, ఇందాక మేడం చెప్తున్నారు ఏమనంటే అందరి మీద కేసులు పెడతారంటే, మేడం ఆంధ్రజ్యోతి రిపోర్టరు 70-80 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అంకంరావు గారిని, రంగనాయకమ్మ గారు 80 ఏళ్ళు ఆమెని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఇంటికి వెళ్ళి ఇచ్చేసారే. రంగనాయకమ్మ గారు ఆ హోటల్ని
దౌర్జన్యంగా గుంటూరులో ఆక్యుపై చేసుకోండి, మీరు కావాలతో చెక్ చేసుకోండి. ఇటువంటి అరాచకాలు చేసినటువంటి, అంటే ఎట్లా అంటే దొంగ నడిచినట్టుగా మీరు చేసిన తప్పులన్నీ పెట్టుకుని ఈవేళ నేను చెప్తాను, నేను చాలా డిబేట్లో 5 ఏళ్ళలో చెప్పా, చాలా డిబేట్లో స్పష్టంగా చెప్పానంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పిన సూచనలు సరిదిద్దుకుంటే మీరు భవిష్యత్ ఎన్నికల్లో మీకు రీడింగ్ వస్తే, లేకపోతే ఎన్ని రిఫ్లెక్ట్ అయ్యి మీరు అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి, ఎన్నికల్లో తిరస్కారం కొనే పరిస్థితిని నేను చాలా టీవీ డిబేట్లోను యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడి చెప్పిన. ఏ ఒక్కటి పట్టించుకోకుండా దానికి ఎదురుదాడి పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా నేను రఫీ గారికి చెప్తున్నా, ఎదురుదాడి పరిష్కారం కాదు. ఒకవేళ తప్పులుంటే సరి చేసుకోవాలి. ఈ ప్రభుత్వంలో కూడా మరి ఇందాక బాజీ గారు చెప్తారేమనుకున్నాను, ఇంకా వైసీపీ వాసనలు, వైసీపీతో అంటగాగినటువంటి చాలా మంది ఇవాళకు కూడా ప్రభుత్వంలో వాళ్ళ పలుకుబడనండి, పరివీలనండి, వాళ్ళ వ్యవస్థ నడుస్తుంది అనేది ప్రచారం జరుగుతుంది. దాన్ని చెక్ చేసుకోండి. అది కనుక చేసుకోకపోతే ఇంకా వైసీపీని తిరస్కరించి మీకెందుకు ఓటేసినట్టు అనే ఆలోచన ప్రజలకు వస్తుంది. కాబట్టి అది ఆ దిశగా మీరు మీ నాయకత్వాన్ని తెలియజేయండి. తర్వాత మేడం గారు చెప్పారు, మేడం మంగంపేట బైరటీసు బలిజాయిన ఒక ఆయన పేరుంది, ఆయన దాంట్లో గుమస్తా గారు రాజారెడ్డి గారు, మీరు చెప్పిన 1000 కోట్లు 1,00,000 కోట్లు భూములు వాళ్ళకి ఏం లేవు. ఆయన గుమస్తాగా పనిచేసినప్పుడు ఆయన చంపేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు వీళ్ళు. అది ఈవేళ అసెంబ్లీ మేడం వినండి, మీరు చెప్పారు కానీ మీకు కడప విషయం తెలియదు కాబట్టి చెప్తా వినండి. ఎవరు చెప్పారండి మీకు? అరే ఎదురింటి సద్దింటి ఆ ఇంటి పేరు ఎడుగూరి సందింటి తెలుసా మీకు? బలప్రూర్లో ఇంటి పేరు కూడా లేదు వాళ్ళకి. బలప్రూర్లో ఎడుగూరి సందింటి వాళ్ళ ఇంటి పేరు, అది ఎక్కడ ఉండదు వాళ్ళకి తప్ప. రెడ్లలో ఎడుగూరి సందింటి అనే పేరు ఆ కుటుంబానికి తప్ప ఎవరికి ఉండదు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీకు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు, ఏమని ఎస్ఐన్ భూములు ఇన్ని 1000 ఎకరాలు నీ దగ్గర ఉన్నాయంటే నిజమా నాకు తెలియదే, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ రోజుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇడుపులపాయలో ఉన్నటువంటి భూములు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటేనండి, మనం మీరు అన్నట్టుగా నిజానికి మీరు అనుకున్నదే నిజం అనుకుంటే మరి 2004 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి గారు అఫిడవిట్ తీయండి, మీకు తెలుస్తుంది అవన్నీ తర్వాత. చౌదరి గారు ఒక్కసారి ఎన్ని చూడండి. చౌదరి గారు మీరు కూడా డిబేట్ ని పక్కదాన్ని పట్టిస్తున్నారు. దయచేసి వినండి, ధనవంతులైన ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఒక్కసారి ఆగాలి. చౌదరి గారు ప్లీజ్ కాదు ఒక్కసారి వినాలి ఒక్కసారి ఏమండి మీ అఫిడవిట్ ఒక్కసారి వినాలి. చౌదరి గారు ఒక్కసారి వినాలి. చౌదరి గారు ఒక్కసారి వినాలి, దయచేసి ఒకసారి వినండి ఒక్కసారి. చౌదరి గారు ప్లీజ్ ఒకసారి వినండి, చెప్పండి, ఒకసారి వినండి. మొత్తం నలుగురు వినండి ఒకసారి. నేను చెప్పే పాయింట్ ఇక్కడ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు 42 ఎకరాలు వాళ్ళ కుటుంబం కబ్జా చేసింది. అందులో చుక్కల భూములు ఉన్నాయి, అటవీ భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది, డీకేటీ పట్టా భూములు కూడా ఉన్నాయి ఇందులో అని చెప్పి ఆరోపణ. దాని మీద విచారణ జరగాలి, దానికి సంబంధించి మాట్లాడాలి. సరే, ఆయనకు అన్ని కోట్ల ఆస్తులు వచ్చాయి, ఇన్ని కోట్ల ఆస్తులు వచ్చాయని విశ్లేషకులుగా మీరు కావచ్చు, లేదంటే బాజీ గారు కావచ్చు, రఫీ గారు కావచ్చు చెప్పుండొచ్చు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ చేతకానితనానికి నిదర్శనం ఏంటి అనేదాన్ని నేను ఒక పాయింట్ చెప్తాను, తప్పుగా అనుకోకుండా సద్విమర్శ కింద తీసుకోండి రఫీ గారు. ఇది ఎందుకు అంటే, హైకోర్టులో ఒక కేసు పెండింగ్ ఉంది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు, అలాగే కొంతమంది ఇతర పెద్దలు కలిసి వేసినటువంటి ఒక పిటిషన్. సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ సలహాదారు క్యాబినెట్ హోదా ఇచ్చినటువంటి అర్హత ఏంటి, అట్ ద సేమ్ టైం ఆ అర్హత ప్రకారం ఆయనకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే విధి విధానాలు ఏవి పాటించారు, సర్వీస్ రూల్స్ పాటించారా ఏమన్నా ఆయనకి, అంటే ఒక ఐఏఎస్కి ఈక్వలెంట్గా ఆ పదవి ఇవ్వడానికి మీరేమన్నా చేశారా, అలాగే దానికి సంబంధించి విధి విధానాలు ఏం మెన్షన్ చేశారో అని గత ప్రభుత్వంలో కేసు వేస్తే ఈరోజు ప్రభుత్వమే పోయింది, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది, బట్ స్టిల్ సుప్రీంకోర్టు, అది హైకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది, నడుస్తూ ఉంది. మీరు వచ్చిన తర్వాత కనీసం ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డికి దీని బేస్ మీద ఇచ్చారు, ఇదంతా తప్పు, కొట్టేసి రికవరీ చేయొచ్చు కదా, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ రివోక్ చేయొచ్చు కదా, ఎన్నో అగ్రిమెంట్స్ కూడా జరిగేదాని మీద. ఇవన్నీ చేయకుండా
ఇది 42 ఎకరాలు అన్నటువంటి ఒక పాయింట్ని కాదు, గతంలో ఉన్నటువంటివన్నీ ఎందుకు మర్చిపోవాల్సి వచ్చింది? అసలు హూ ఈజ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవడండి ఆయన? అది కాదు మీరు చెప్పిన దానికంటే ఒక్క సెకండ్ మీరు చెప్పిన వాటికి నేను గతంలో అనేక డిబేట్ లో చాలా స్పష్టంగా చెప్పాను. చౌదరి గారు అదే చెప్పారు. ఒక్క సెకండ్ ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు జీతం తీసుకున్నప్పుడు మరి ప్రతిపక్షాలను విమర్శించే నైతిక హక్కు కానీ అర్హత కానీ అతనికి లేదు. నువ్వు పార్టీ స్పోక్స్ మెన్ గా మాట్లాడదలుచుకుంటే అడ్వైజర్ నుంచి తొలగాలి. అడ్వైజర్ గుండి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం అనేది బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా అతని పరంగా చట్టపరంగా చర్య తీసుకునే అవసరం ఉందని నేను గత 5 సంవత్సరాల అధికారంలో అనేక డిబేట్ లో చెప్పాను నేను ఇదే విషయం. రైట్ రఫీ గారు తీయాల్సినటువంటి పాయింట్ అనేది చౌదరి గారు నా మాట వినిపిస్తోందా? ఐసీబీపీ ప్రభుత్వంలో ఈ చట్టాలని బుల్డోజ్ చేసి సార్ నా మాట వినిపిస్తోందా? చౌదరి గారు ఒక నిమిషం ఆగమని చెప్తున్నా, దయచేసి వినండి. దుర్వినియోగం చేసి దౌర్జన్యం చేశారు తప్ప చట్టపరంగా కొన్ని పరిమితులు ఉంటాయండి. ఆ పరిమితుల ప్రకారంగా రఫీ గారు చార్జ్ షీట్ పెట్టి పాయింట్ ఇక్కడ ఏంటంటే క్లియర్ గా చౌదరి గారు దయచేసి ఒక్కసారి వినండి సార్ ప్లీజ్. సార్ ఆ పాయింట్ ఆయన చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పాలి, అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం పని చేయాలో మనం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా మనం చేసినటువంటి 5 ఏళ్ల విశ్లేషణలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం ఒక నిమిషం. రఫీ గారు ఇది వదిలేసి అంటే కూటమి దగ్గర మీకు లాయర్లు లేరా, ప్రభుత్వ లాయర్లు ఈ కేసుల్ని క్లియర్ చేయించడానికి? దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, ఇది దాని వెయిటేజ్ ఏంటనేది మీకు కూడా తెలుసు ప్రత్యక్షంగా, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మరి దీన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి అట్ ద సేమ్ టైం మీ పార్టీ కార్యాలయం మీద దాడి అవి కూడా పక్కన పెడదాం. ఈ 42 ఎకరాలు కొత్తగా ఇదొక్కటి తీసుకురావడం అంటే పాతవన్నీ తీయాలి కదా ముందు. నన్ను అడిగారా? మిమ్మల్ని అడిగా. ప్రభుత్వం తరఫున మీరేగా చెప్పాల్సింది. అయితే కృష్ణమోహన్ గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నేను మధ్యలో ఇంటర్ఫియరెన్స్ కాకూడదని ఇంటర్ఫియరెన్స్ కాల చేతకానితనం అనేటువంటి మాటని విత్డ్రా చేసుకుంటుంది. ఐఎమ్ రియలీ సారీ. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా చాలా అంటే మిమ్మల్ని ఒకళ్ళని కాదు, ఇక్కడ రఫీ గారిని అనట్లేదు ఈ మాట, నేను కూటమి ప్రభుత్వ పెద్దల్ని మిమ్మల్ని కూడా చాలా విషయాల్లో మీరు అన్నటువంటి మాటల్ని విత్డ్రా చేసుకోండి అని అడిగే హక్కు కూడా నాకుంది. చేయట్లేదనే మాట అనండి కానీ చేతగాని. రఫీ గారు చిన్న సవరణ. కృష్ణమోహన్ గారు చెప్పింది ఆయన మాటగా కాదు, ప్రజలు భావిస్తున్నారు, అది వాస్తవం, అది గమనించండి మీరు. అలా చెప్పలే ఆయన. సరే నేను చెప్పాను దానికి నా సమాధానం చెప్పాను. ఎందుకంటే చట్టపరంగా నాకేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నాయి తెలియట్లేదు కానీ చేస్తే మిమ్మల్ని కూడా విమర్శిస్తారు, అది కూడా చెప్తాను. రైట్, ఒకవేళ వాళ్ళు నా మాటలు తప్పుగా తీసుకుంటే నాకేమి పోయేదేం లేదు, మంచి చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, లేదు నేను మాట్లాడింది తప్పు అనుకుంటే అది వారి విజ్ఞత. అంటే తీసుకునే ప్రసక్తే లేదు. రఫీ గారు దయచేసి మీరు నన్ను తప్పు అనుకున్నా సరే చేతకానితనం అని అంట బల్ల గుద్ది మరీ చెప్తా, ఇప్పటికీ చెప్తా. లేదు మేము ఇదిగో ఇది చేసాం అప్పుడు చెప్పండి, నేను అన్నది తప్పు అని వెనక్కి తీసుకుంటా, ఇది మేము చేసింది అని చెప్పండి. ఎన్ని విషయాల్లో మీ దగ్గర మైనస్లు ఉన్నాయో నేను రిపోర్ట్ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చెప్తా. నేను జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి 14 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక్క కేసు ముందుకెళ్తా. ఇది మరి ఎవరి చేతకానితనం? ఇది మీరే చెప్పాలి. ఎవరి చేతకానితనం మీరే చెప్పాలి. మీరు హైకోర్టులో నేను కేసులు వాదించే జడ్జిని కాదు. హైకోర్టులో పెండింగ్ ఉంటే రఫీ గారు మా చేతకానితనం అంటారేంటి? రఫీ గారు 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మీరు ఒకవేళ రఫీ గారు దయచేసి వినాలి. లేదు మీరు జగన్మోహన్ రెడ్డి కేసుల గురించే అంటే సపరేట్ డిబేట్ పెట్టుకుందాం, తప్పే లేదు. అయితే గత 5 ఏళ్లలో మీరు ప్రతిపక్షంలో ఉండి చేసినటువంటి ఆరోపణలను కూడా మీరు నిరూపించుకోలేకపోతే ఇంకెలాగది? రావట్లేదంటే మీరు హైకోర్టు నిందించండి, మమ్మల్ని చేతకానితనం అంటారు. మీ దగ్గర లాయర్ లేరా అంటున్నా, హైకోర్టు దగ్గర జడ్జిలున్నా మీ దగ్గర లాయర్ లేరా అని అడుగుతున్నా. ఏమండి వినండి, గౌతమ్ రెడ్డి విజయవాడలో ఒక మర్డర్ కేసులో నిందితుడయ్యి సుపారీ ఇచ్చి హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. మా తెలుగుదేశం పార్టీ మీకు నా ప్రశ్న అర్థం కాకపోతే వాళ్ళందరికీ
హైకోర్టు తిరస్కరిస్తే సార్, సుప్రీంకోర్టు బెయిల్ రఫీ ఇచ్చింది. గారు, రఫీ వాళ్ళు గారు, కొనసాగుతున్నారు, బెయిల్లో రఫీ గారు, కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు రఫీ గారి గారు, దాడి చేసిన వాళ్ళకి రఫీ సుప్రీంకోర్టు గారు, బెయిల్ ఇచ్చింది. రఫీ గారు, మీరు వాళ్ళకంటూ పాయింట్ ని సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. మీరు పాయింట్ ని సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. నేను సూటిగా అడిగింది ఒక్కటే ప్రశ్న, మీ దగ్గర లాయర్లు ఉన్నారా లేదా? ఉంటే ఓకే. మీరు మర్చిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. లేదు, నేను ఇంకా అవకాశం ఇవ్వను ఎవరికి మాట్లాడడానికి. దయచేసి వినాలి. లేదు వినాలి. నేను అడిగినటువంటి ప్రశ్న, కూడా పెట్టుకున్నాము. పీసీఆర్ మ్యూట్ పెట్టండి ప్లీజ్. చాలా క్లియర్గా చెప్పాలి, ఎందుకంటే చేతకానితనం అన్న మాటని నన్ను వెనక్కి తీసుకోమని గౌరవంగా అడిగారు కాబట్టి కూటమి ప్రతినిధిగా ఉన్నటువంటి రఫీ గారు, నేను ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకే కాదు చూస్తున్న ప్రేక్షకులు కూడా చెప్పదలుచుకున్నా. చేతకానితనం అని అంటా, మళ్ళీ అంటా. లేదు పవన్, మేము చేసినవన్నీ ఇదిగో ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చేసాం, దీంట్లో శిక్షలు వీళ్ళకి పడ్డాయి, లేదంటే దీంట్లో ఈ ఆధారాలు బయట పెట్టామని మీరు ప్రూఫ్ చేసి అంటే నేను బహిరంగంగా క్షమాపణ అడుగుతా. అయ్యా మీ చేతకానితనం కాదు, అలసత్వం లేదు, అన్నీ పద్ధతి ప్రకారం చేసుకుంటూనే వెళ్ళారు. ఎవరిని గత 5 ఏళ్లలో జరిగిన దాని మీద మీరు వాళ్ళలాగే వెళ్ళి కొట్టండి, నరకండి, చంపండి అని చెప్పి ఎవ్వరికీ నేనేం సలహాలు ఇవ్వాల. క్లియర్ కట్గా ఒకటే పాయింట్ అడిగా, హూ ఈజ్ దిస్ సజ్జల రామకృష్ణారెడ్డి? క్యాబినెట్ హోదా ఇవ్వడానికి ఆయనకి ఏముంది అర్హత? ఇచ్చిన దాంట్లో విధి విధానాలు ఏంటి అని కోర్టు వారు అడిగారు, గౌరవ కోర్టు వారు అడిగారు గత ప్రభుత్వ హయాంలోనే. ఈ రోజు వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 6 నెలల్లో కూడా దానికి సంబంధించి రికార్డ్స్ తీసి ఫలానా టైంలో సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆయన విధి విధానాలు ఏంటి, ఆయన ఇలా పార్టీ పరంగా మీటింగులు పెట్టొచ్చా, అధికారులు ఐఏఎస్ అధికారులతోటి క్యాబినెట్ హోదా ఉన్నంత మాత్రాన రివ్యూలు చేయొచ్చా, అసలు ఏ శాఖకు ఆయన సలహాదారు, ఆ శాఖకి ఇచ్చినటువంటి సలహాలు ఏంటి, వాటి వల్ల జరిగినటువంటి మంచి చెడు ఏంటి, ఈ రివ్యూ తీసి ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కేర్ ఆఫ్ అని చెప్పాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పటి వరకు మెల్లగా కానిచ్చేసి ఇప్పుడు సడన్గా ఈ 42 ఎకరాల అటవీ భూమి అంటే సరే విచారణ తర్వాత చెప్పండి, ఇందులో ఆరోపణల వాస్తవాలు అనేది బయట పెట్టండి, తప్పులేదు. కానీ బేసిక్ పాయింట్ అనేది వదిలేసి దాని చేతకంతనమే అంటారు. మర్చిపోయారు అనుకుంటే మర్చిపోవడానికి మేము గుర్తు చేయడానికి ఉన్నాం, అందుకే గుర్తు చేసే పాయింట్ అది. అంతేగాని కూటమి ప్రభుత్వాన్ని మీరు చేసేటువంటి అభివృద్ధిలో చేతకాని వాళ్ళని నేను అనలేదే. మీరు 1వ తారీఖునే పెన్షన్లు ప్రతి చోట ఇస్తున్నారు, దాన్ని చేతకంతనం అని నేను అనలేదే. నేను మిగతా విషయాల్లో ఇలాంటి కీలకమైనటువంటి పాయింట్లో మీరు అలసత్వంతో ఉన్నారు. అలసత్వాన్ని పరిభాషలు చేతకంతనమే అంటారు చాలా చోట్ల. అంతే తప్ప రఫీ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో 100కి 100% చేతకాని ప్రభుత్వం అని చెప్పి గతంలో అనిపించుకున్నట్టుగా నేను అనలేదు మిమ్మల్ని. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. సజ్జల రామకృష్ణారెడ్డి ఇవి కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి షాడో ముఖ్యమంత్రి అయితే సోషల్ మీడియా గ్యాంగ్స్టర్గా సజ్జల భార్గవ్ రెడ్డి నడిపించాడు. అంటే వీళ్ళ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేయడంలో సక్సెస్ అయింది 100%. ఇందాక వారు చెప్పినట్టు రంగనాయకమ్మ గారు కానీ, అంకబాబు గారు కానీ, నలంద కిషోర్ కానీ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు, బతుకున్న వాళ్ళు, ఆరోపణలు లేకుండానే అరెస్ట్ అయిన ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, దొంగ కేసులు బనాయించుకున్నటువంటి వాళ్ళు, బెదిరింపులకు దిగినటువంటి వాళ్ళు, క్రిమినల్ డిఫమేషన్ పెడతానన్నారండి. లిక్కర్ స్కామ్ బయట పెడితే ఎవరెవరి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయో నాకు తెలుసు. వీటి మీద చేయాల్సినటువంటి పనిని క్లియర్ కట్గా ముందు తీసుకెళ్లకుండా ఇప్పుడు సరికొత్తగా ఇంకోటి ఏదో వచ్చింది, వీటి మీద కాదు, అసలు బేసిక్ దగ్గరే మీరు మూలాలని ఆపినట్టయితే వాళ్ళకి ఆ భయం పెరిగేది కాస్త. ఇలాంటివన్నీ మనం చేసాం, ఇవన్నీ చేయకూడదు అనేది. వాళ్ళని చూసి ఇప్పుడు కొంతమంది కూటమిలో చేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు అందుకే కదా నిన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి కూడా వార్నింగ్ ఇస్తున్నాను, హెచ్చరికలని. అంతేగాని ఇక్కడ మిమ్మల్ని చేతకాని వాళ్ళు అని అనలేదండి. చాలా విషయాల్లో మీరు ఎంత మెరుగ్గా పనిచేస్తున్నారో తెలుసు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్. బట్ రాజకీయంగా కావచ్చు, ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, ఇందులో నిజంగానే కూటమిది చేతకానితనంగానే భావించాల్సి వస్తుంది. ఎనీవే, చాలా డిస్టర్బెన్స్ అయింది కొన్ని అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వల్ల. మొత్తానికి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రఫీ గారికి, కమలారెడ్డి గారికి, ఎస్కే బాజీ గారికి, చౌదరి గారికి అందరికీ ధన్యవాదాలు. మరొకసారి తప్పకుండా కలుద్దాం పూర్తి స్థాయిలో, కాస్త ఎవరి సమయంలో వారు మాట్లాడేటట్లయితే. ఇది వాటి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.